మంది ప్రజల యొక్క మన్ననలను ప్రేమను పొందుకున్నటువంటి గొప్ప దైవజనుడు. ఆయనను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ పక్షంగా, అలాగే బిషప్ రేచల్ జ్యోతి ప్రభాకర్ గారి పక్షంగా, అలాగే సంఘాల పక్షంగా ఆ ప్రార్థనలు ఎన్ని వేళలా కుటుంబాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారి యొక్క పేరు మారితే దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. వీడ మాట్లాడుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆమె యొక్క వేదనను విందాం. అమరాబిడ్డ. Praise the Lord, everyone. I am Praveen Kumar Pagrala's older daughter, and I'm here to thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad, and I'm sure we'll take part in the ministry in the future. Thank you. God bless you, Mama. Whole church is praying for you. సరే, రైట్ సైడ్ ఉన్న వారందరూ కూడా అక్కడ వెళ్ళి మీరు కూర్చోవాలండి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ప్లీజ్ ఇలా రాకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. అందరికీ ఒక చిన్న మనవి, దయచేసి నిశ్శబ్దముగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రవీణ్ గారి పార్థివ దేహాన్ని చూడటానికి చివరి నివాళులు అర్పిస్తూ చాలా గౌరవంగా ఇది జరిపించాలని మిమ్మల్ని ప్రభు పేరుగా మనం చేస్తున్నాం. క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఒక ఆణిముత్యం నేలరాలింది. మీలో ఒక్కొక్కరు కూడా యవనస్తులు ఆయనలాగా యథార్థంగా దేవుని కొరకు నిలబడాలని మా ఆశ. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మనం అందరం కూడా తలలు వంచినట్లయితే రెవరెండ్ ఇస్లాం గారు ప్రార్థన చేశారు. ప్రార్థన సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సార్ చూసే వాడుతుంది సార్ పైకి. దయచేసి యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ మీ, సో ఐ యామ్ గోయింగ్ టు దయచేసి బరియర్ గ్రౌండ్ కు వెళ్ళి హల్లెలూయా. ఒకే మాట చెప్పి కూర్చొని ఆశీర్వాదం. ప్రవీణ్ గారి నష్టము మనందరికీ ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని రెండుసార్లు కలిసి ఉంటాను కానీ వారిని చూసిన ఎంతో ప్రేమ, సింప్లిసిటీ, హ్యూమిలిటీ గమనించారు. వారి ఈరోజు నేను అన్న మాట వినేటప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబం ఉన్నారు కానీ మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు చేపర్ ఫౌండేషన్ నుండి, టెర్రర్ చర్చ్ చెన్నై, నార్త్ చర్చ్ హైదరాబాద్ నుండి we share our condolences to the family. And ఒక్క మాట చెప్తున్నాను, one wall is falling down, but that does not mean defeat is here. The body of Christ still stands strong. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడుతుంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మార్టిర్స్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాం చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. ఇంకా నిర్మిస్తున్నారండి దయచేసి. దేవునామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త విన్న వెంటనే జీవించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తాయండి. షీ సెడ్ wherever he stopped she will finish. దాన్ని బట్టి దేవుడి మహిమకరంగా సహోదరి కోసం, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ ఇది మనం అందరూ కూడా ఎల్లకాలం పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. చచ్చిపోతారో అక్కడక్కడే మినిస్ట్రీస్ డెవలప్ అయింది. ఐ వాంట్ టు రికాల్ ద మెమరీ ఆఫ్ అపోస్టల్ థామస్ హూ డైడ్ ఇన్ చెన్నై అండ్ టుడే ఇట్ ఈస్ అ హబ్ ఫర్ క్రిస్టియానిటీ ఇన్ సౌత్ ఇండియా. కాబట్టి మనం క్రిస్టియన్స్ రెండే విషయాల మీద ఆధారపడాలండి.
క్రిస్టియన్స్ కే ఉన్న ఆధిక్యత, యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళకే ఉన్న ఆధిక్యత ఏంటంటే ఫిలిపియన్స్ చాప్టర్ 1:21. ఇఫ్ డెత్ ఇట్ ఈస్ గెయిన్ అంటారు అపోస్తల్ పాల్, ఇట్ ఈస్ గెయిన్. Psalm 116:15. Precious is the death of his saints. So brother Praveen Pagala has gained his crown as a martyr. So may God bless him and comfort his family and be with his ministry, and he may expand in leaps and bounds. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సమయంలో సహోదరుడు వి శంకర్ మూర్ గారు వైస్ చైర్మన్ స్టేట్ మైనారిటీ. దైవజనులందరికీ కూడా ఇక్కడ విశ్వాస సోదరులు సోదరులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా వందనలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాన్ని బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం మనిషి. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారికి మన మధ్య లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోనే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరినీ కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో నిల్చున్నాం చేయండి. ఎంతమంది భావాలతో నిల్చున్నాం? ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుని ప్రేమతో పాటు దైవజనులుగా నిల్చోవాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మన ప్రజల్ని ఈ రోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మట్టి కలిసిపోయింది. ఇక్కడ చూసినా కూడా మానవత్వం లేకుండా పది సొంతరా ఈ రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి. మన సమాజంలో కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల మానవత్వం చచ్చిపోయింది, ధర్మం పెరుమరైపోయింది. నిన్ను మనల్ని పొరుగుని ప్రేమించుకో మన ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసం మనం ప్రవీణ్ పగడాల పాటుపడ్డారు. వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు. ఇహలోనే కాదు నిత్య జీవితం మాట్లాడారు. సోదరుల రాష్ట్రాలకు ఉన్నారా? ఈ రోజు అందరం కూడా నడుము బిగించాలి. ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో, మనం ఏదైతే జస్టిస్ జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనకు కనిపిస్తుందో, సహోదరులు కలిసి కూడా ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసానికి సెకండ్గా విడిపోయినాం కాదు, మనకి కావాల్సింది ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నాను చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. కలిసి నిలబడదాం, కలిసి ఐక్యత కోసం నిలబడదాం. మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మన పూర్తి ప్రయత్నం చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సమయంలో మన మధ్యన రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. దయచేసి వారి ముందుకు వచ్చి 2 నిమిషాలు అయ్యా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో డాక్టర్ గాలి వినోద్ కుమార్. ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు సమాధానకర్తగా అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వ మానవ కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడున్న దైవజనులు 45 సంవత్సరాలు వినినంత వరకు మీ సువార్తను రాష్ట్రమంతా, దేశమంతా, దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ చేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. నేను నిన్న రాజమండ్రి మీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను, అక్రమాన్ని చూశాను, అసత్యాన్ని చూశాను. అయ్యో, క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈ రోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభువా. ఈయన మరణం దేశంలో ఉన్న 140-50
చేయండి. ఎవరు మాట్లాడలేదు ప్లీజ్. ప్రవీణ్ మరణము ద్వారా కొంతమందికి రక్షణ, దేశంలో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించడం వల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళంలో చూశాను ప్రభువా, మణిపూర్లో ఎంత హత్య. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభువా న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్ట్ అయ్యారా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాంటి చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీడియా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దే ఆర్ ఆల్ హియర్. మీరు ఆలకించు ప్లీజ్. వినండి, 1 minute. పాటలు పాడద్దు చేసి బాబు సాంగ్ ఆపండియా. చాలా పాటలు పాడుకున్నాం, ఇది పాడే సమయం కాదు. మనం అందరం ఐక్యం అవడమే సమయం. ఐకమత్యమే మహాబలం. నేను ఒక 2 minutes వెయిట్ ప్లీజ్ స్టాప్. ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం.